హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ అల్లుడు హౌస్ కట్టారండి. గృహప్రవేశం గిఫ్ట్ తీసుకున్నట్టుకి పోతా ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, డిమార్ట్కి పోతున్నాం. చూడండి ఎక్స్ట్రా మార్ట్ కోటలో రోడ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఏం గిఫ్ట్ ఇవ్వాలా ఏంది అనేది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏదో చూసి మంచి గిఫ్ట్ తీసుకొని ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను మొత్తము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే మనము ఎక్స్ట్రా మార్ట్కి అయితే వచ్చేసాము. మన కార్ అయితే ఇక్కడ ఆపేసామండి. ఎక్స్ట్రా మార్ట్ అంటే మీరు ఆల్రెడీ నేమ్ వినే ఉంటారు. డి మార్ట్ ఉంది కదా మన నెల్లూరులో, సేమ్ అట్లాంటిదేనండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. మనకు నెల్లూరులో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇప్పుడైతే మనము కార్ అనేది ఆపేసుకొని లోపలికైతే వెళ్తున్నామండి. మనకు ఎంట్రన్స్ దగ్గర మా హస్బెండ్ ఫ్రెండ్ అండి, అంటే ఇక్కడ ఈ ఎక్స్ట్రా మార్ట్కి మేనేజర్ అండి. తను మా హస్బెండ్కి ఫ్రెండు, సో తనను కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడికైతే రావటం అనేది జరిగిందండి. ఈ కోట పట్టణంలో ఒక బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అంటే ఎక్స్ట్రా మార్టేనండి. మనకు నెల్లూరులో డి మార్ట్ ఎలాగో సేమ్ ఇది కూడా మనకు అలాగేనండి. ఇక్కడ మనకు కావాల్సిన, మన ఇంట్లోకి కావాల్సిన, మన కిచెన్ రూమ్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, పప్పులు ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్, చిన్నపిల్లలకి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి. అలాగే మనకు కూరగాయలు కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకు చిన్న బేకరీ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా చాలా బాగుంటాయండి. మనకు నచ్చిన డ్రింక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో మేము ప్రజెంట్ వచ్చింది గిఫ్ట్ కోసమేనండి. బట్ ఏంటంటే ఈ ఎక్స్ట్రా మార్ట్ గురించి మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి టైం స్పెండ్ చేసి మరి మీ అందరి కోసం వీడియో తీయటం అనేది జరుగుతుందండి. సో చూసారు కదా, ఇదంతా కూడా మనకు ఇంట్లోకి కావాల్సిన సోప్స్, అలాగే ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయండి, డ్రింక్స్. ఇప్పుడు మనము 5 పైన ఉన్న ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనము స్టెప్స్ మీదే వెళ్ళాలి. ఇక్కడ చూసారా, మనకు ఫ్లవర్ వాస్, అలాగే ఫ్లవర్ బుకేస్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి. చాలా చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటాయండి, ఎక్కువ హెవీగా కూడా ఉండవు. చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. సో చాలా చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చేసాయి. ఇక్కడ చూడండి, మనమైతే ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకు చిన్నపిల్లకి కావాల్సిన టెడ్డీ బేర్స్, గిఫ్ట్ ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయండి. మీకు చెప్పడానికి మర్చిపోయాను, నాకు కానీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మన ఎంఎస్ ఆర్డర్ ఛానల్. నా ఛానల్లో అయితే హెయిర్ అండ్ బ్యూటీ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ అయితే ఉంటాయి. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను, ఓకేనా. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయండి. పిల్లలకి ఆడుకునే చిన్న చిన్న కిడ్స్కి వర్క్ అయ్యేవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. చాలా బాగుంటాయి. టెడ్డీ బేర్స్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి హార్ట్ సింబల్ గిఫ్ట్స్ అండి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూడు ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అండి, ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. సో మీకోసమే నేను టైం స్పెండ్ చేసి మరి వీడియో తీయటం అనేది జరుగుతుంది. సో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు చూస్తేనే నాకు ఒక మంచి బెనిఫిటివ్లా వర్క్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, ముందుగా లైక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనం సింపుల్గా కబోర్డ్లో పెట్టుకోవడానికి గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మా హస్బెండ్ ఒక గిఫ్ట్ అయితే చూసారండి. సో ఇదైతే తీసుకోలేదు, మీకు గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేయటం అనేది కూడా జరుగుతుంది. సో అదైతే మీకు నేను చూపించటం లేదు. ఎట్లాంటి గిఫ్ట్స్ తీసుకుంటాము అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఎండింగ్లో ఆ గిఫ్ట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. మీకు ఆ గిఫ్ట్కి కంపోజర్ అయ్యిందా లేదా మీకు అర్థమవుతుందో. సో తప్పకుండా చేయండి. ఇక్కడ చూసారా, మనకు మిర్రర్ వచ్చిన గిఫ్ట్స్, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫొటోస్ సెట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా మంచి గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మన ఫ్యామిలీ అంతా లేదా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అట్లాంటి ఫొటోస్ అయితే ఇక్కడ మనము నీట్గా సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, మనకు క్లాక్స్ ఉన్నాయండి, గడియారాలు ఉన్నాయి.
ఇక్కడ చూడండి మనకు క్లాక్స్ వచ్చిన స్టీమర్స్ లాగా బోట్స్ టైప్లో ఇక్కడ ఉన్నాయి. అవి కూడా మనకు కబోర్డ్లోకి చాలా బాగుంటాయి. వీటికి లైట్ కూడా వెలగటం అనేది జరుగుతుంది. సో చూడండి చాలా చాలా బాగున్నాయండి. గిఫ్ట్ అయితే తీసుకొని ప్యాక్ చేసేసాము. ఎండింగ్లో మేము అక్కడికి వెళ్తాం కదండి మా హస్బెండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంటికి. సో తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపెన్ చేస్తాము. ఆ గిఫ్ట్ ఏంట అనేది మీరు ముందుగానే కామెంట్ చేయండి, అప్పుడే మనకు తెలుస్తుంది. సో చూసారు కదా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా నీట్గా సప్లై చేయడానికి కూడా మనకు వర్కర్స్ అనేవి ఉన్నారు చాలామంది. చూడండి ఎంత నీట్గా ఇక్కడ సర్ది పెట్టేస్తున్నారో చూసారు కదా. చాలా చాలా బాగా సర్ది పెట్టేస్తుంటారండి, చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి మనకు గ్లాసెస్లో గిఫ్ట్స్ అయితే వచ్చాయి, అవి కూడా చాలా బాగున్నాయి. సో మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి అందరికీ కూడా క్లియర్గా తెలియాలని చెప్పి నీట్గా వీడియో తీస్తున్నాము. ఇది మన కోట పట్టణం, నెల్లూరు జిల్లా. బిఫోర్ నెల్లూరు జిల్లా, ఇప్పుడైతే తిరుపతి జిల్లాగా చేంజ్ చేశారు. సో ఇప్పుడైతే పైనుంచి కిందకైతే దిగేస్తున్నామండి. గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము. ఇది మనం ఇంతకుముందు వచ్చాం కదా కింద ఫ్లోర్ అండి. ఇక్కడ మన ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మీకు చిన్న బేకరీ చూపిస్తానండి. ఇక్కడ మనకు పిజ్జాలు, అలాగే సమోసా, ఎగ్ పప్స్, బర్గర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది వచ్చినప్పుడు కానీ మన ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కానీ ఇక్కడ కూర్చొని హ్యాపీగా తినొచ్చండి, చాలా బాగుంటుంది. సో చూడండి చాలా చాలా బాగుంది. ఇక్కడ టేబుల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి కేక్స్, మనకు నచ్చిన కేక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, జ్యూస్లు ఉంటాయి, అలాగే మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం రిలాక్స్డ్గా కూర్చొని ఇక్కడ ఈజీగా తినొచ్చు, చాలా బాగుంటుందండి. సో గిఫ్ట్ తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు కార్లో పెట్టుకుంటామండి గిఫ్ట్ అనేది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం బయలుదేరి వాకాడికి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే అక్కడ మా హస్బెండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ అక్కడే అండి ఇల్లు. సో ఈ మధ్యలో మీకు వాకాడులో పెద్ద స్వర్ణముఖి డ్యామ్ ఉంటుందండి, చాలా పెద్ద డ్యాము, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనము డ్యామ్కి దగ్గరలో ఉన్నామండి, స్వర్ణముఖి డ్యాము వాకాడులో. సో చాలామందికి తెలిసే ఉంటుంది. చాలామంది బైక్స్లో కానీ కార్లో కానీ వెళ్ళే వాళ్ళు ఆపి మరీ చూసి వీడియోస్ కూడా తీసుకుంటూ ఉంటారండి. మనకు వర్షాకాలం వాటర్ అనేది హెవీగా రావటం అలాంటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో మనం చాలా చాలా దగ్గరకు వచ్చేసాము, బ్యారేజ్ దగ్గరకు అయితే చాలా దగ్గరలో వచ్చేసామండి. స్వర్ణముఖి బ్యారేజ్ అండి, నేమ్ కూడా చాలా బాగుంది కదా. సో చాలా బాగుంది. ఇదేనండి మా ఊరు సైడ్ అంతా కూడా ఎలా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మన ఊరు చుట్టూ కూడా మనకు పచ్చటి పొలాలతో చాలా అద్భుతంగా ఉంటుందండి మా వాతావరణం అంతా కూడా. సో ఇక్కడ చూడండి మనకు పెద్ద బ్యారేజ్ కదండి ఇది. సో మేము ఇప్పుడు కార్లో నుంచే కదండి కిందకి దిగి మరి ఇదంతా కూడా మీకు ఫుల్ క్లారిటీగా చూపిస్తాను, చూసేయండి. సో చూడండి బ్యారేజ్ ఇది చాలా పెద్దదండి. సో వాటర్ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తాయండి ఇక్కడికి వర్షాకాలం అయితే. ఇప్పుడైతే ఇందులో ఉన్న గేట్స్ అయితే ఎత్తేసారు, అందుకే ఇప్పుడు మనకు వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఏదైనా చెట్టు చూసుకొని మన కార్ని అయితే పార్కింగ్ చేసుకొని దిగి వీడియో తీసి మీకు క్లారిటీగా అయితే చూపిస్తానండి. సో ఇప్పుడు మనము లాస్ట్కి అయితే వచ్చేసాము. ఇది చూపించేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామండి. సో ఈ లోపల మీరు ఒకసారి బ్యారేజ్ని అయితే చూడండి. కార్ అయితే ఇక్కడ ఆపేసామండి. ఇక్కడ ఆపేసిన తర్వాత ఇప్పుడు మనము అక్కడికైతే వెళ్దాము. సో చూడండి కిందకైతే దిగామండి. చూసారు కదా వాటర్ ఎలా ఉన్నాయో, చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో ఎంత దూరంలో ఉందో చూడండి, చాలా వెడల్పుగా ఉంటుందండి, ఎందుకంటే చాలా పెద్ద డ్యామ్ కదా. సో ఇక్కడ చూడండి వాటర్ అంతా కూడా ఇలా ఉంటుంది. మనకి ఇది చూసేదానికి ఇలా కనిపిస్తుంది, చాలా డేంజరస్ అండి, చాలా లోతు ఉంటుంది. అందుకే మరీ అంచుకు రాకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడాలి.
సో చూడండి మనకు ఎన్ని గేట్లు ఉన్నాయో చూడండి, చాలా గేట్లు అయితే ఉన్నాయండి. సో వాటర్ ఎక్కువైనప్పుడు వాటిని ఎత్తేస్తారు. ఇప్పుడైతే వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. మనకు ఇక్కడ ఒక కాలువ అనేది ఉంటుంది. ఆ కాలువ దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న పొలాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే వాటర్ అనేది సరఫరా అవుతుంది. ఆ కాలువను కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూడండి చాలా బాగుంది కదండి. డ్యామ్ వచ్చేసి చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి ఎంత ఎడల్పుగా ఉందో. సో ఇక్కడ నేను ఒక కాలువ అని చెప్పాను కదండి, ఆ కాలువను కూడా చూపిస్తాను. ఇదేనండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి మనకు పల్లెలకంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకంతా కూడా మనకు పొలాలకి ఇక్కడి నుంచి వాటర్ అనేది వెళ్తుందండి. సో చాలా బాగా మీకోసమే టైం అంతా స్పెండ్ చేసి తీసానండి. సో డ్యామ్ అది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు అది ఇక్కడ డ్యామ్ లేదండి. అందరూ మనకు కోటకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు. వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు. సో చూడండి ఇదేనండి ఆ కాలువ, ఇక్కడి నుంచి వాటర్ అనేది వెళ్తాయి. సో ఇప్పుడైతే మనం మళ్ళీ బయలుదేరేద్దాము, ఎందుకంటే మనం గిఫ్ట్ అనేది ఇవ్వాలి కదండి. ఇప్పుడు మనం గృహప్రవేశానికి వెళ్ళాలి కదా, అక్కడికైతే వెళ్దాము, గిఫ్ట్ ఇచ్చేసి వద్దామండి. సో ఇల్లు కూడా చాలా బాగుందా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఆ ఇల్లును కూడా మీకు మొత్తం కూడా చూపిస్తాను. సో ఇది వాకాడు అశోక్ పిల్లర్ అండి. వాకాడులో అశోక్ పిల్లర్ అంటారు. ఇక్కడ చుట్టూ కూడా మనకు చిన్న షాప్స్ ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి చర్చ్ అండి. వాకాడులో ఫేమస్ చర్చ్ పెంతెకోస్ట్ చర్చ్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగితే అన్నవాళ్ళ ఇల్లు వస్తుంది. సో ఇప్పుడు మనము అక్కడ ఇంటికైతే దగ్గరలోకి ఉన్నాము. సో ఇంటి దగ్గర కూడా వచ్చేసాము. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే బయటకు వస్తున్నారండి, వాళ్ళ అల్లుడు. సో తను బయటకు వచ్చేసారు. మనమైతే కార్ అయితే స్టాప్ చేసేసాము. ఇప్పుడు మనము లోపలికైతే వెళ్దామండి. సో లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మనకు వాల్స్ కూడా టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. టైల్స్ చాలా బాగున్నాయి కదండి. కొంచెం చిన్నదిగా ఉన్నా కానీ ఇల్లు మాత్రం చాలా రిచ్గా ఉందండి, చాలా బాగా చేశారు. సో ఇక్కడ మనము లోపలికైతే వెళ్తున్నామండి. సో ఇప్పుడు మీకు నేను బయట నుంచి బయట ఇల్లు ఎలా ఉందనేది ఫస్ట్ తీయలేదు కదా, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా ఉంది బయట. స్టార్టింగ్లో అయితే ఇట్లా ఉందండి. ఇప్పుడైతే మనము లోపలికైతే వెళ్తున్నాము. సో చూడండి లోపలికైతే వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్లో ఇక్కడైతే మనకు కిచెన్ వస్తుందండి. కానీ వాళ్ళు కిచెన్ కాకుండా ఇది ఒక హాల్ లాగా చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా మనకు ఒక హాల్ అయితే ప్రిపేర్ అయింది. ఇది ఒక పెద్ద హాలు. ఇక్కడ మనకు ముందు వచ్చేసి దేవుడి రూమ్ కూడా ఉందండి. గిఫ్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. మీకు ఎలాంటి గిఫ్ట్ తెచ్చుంటాం అనేది తప్పకుండా గెస్ చేయండి, కామెంట్లో కామెంట్ చేయండి. సో చూపిస్తాము, కొంచెం వెయిట్ చేయండి. ఎట్లాంటి గిఫ్ట్ కొని ఉంటామని ఎగ్జైటింగ్గా ఉన్నారా? సో బ్రదరు వాళ్ళ మిస్సెస్ అండి. సో ఓపెన్ అయితే చేసేసారు మా హస్బెండు. సో లక్ష్మీదేవి అమ్మవారండి ఇంట్లో పెట్టుకున్నారు. ఈ విధంగా అయితే ఉన్నాయి, ఇలా ఉన్నది. ఇప్పుడు గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసాము, అన్నకైతే ఇచ్చేస్తామండి వాళ్ళ అల్లుడికి. సో రాధాకృష్ణుడు అండి. సో దీన్ని తీసుకోవడానికి కారణం కూడా చెప్తానండి. రాధాకృష్ణుడు ఎందుకు తీసుకున్నామంటే మా హస్బెండ్ కూడా కృష్ణుడు లాంటోడేనండి, అందుకే అది తీసుకున్నాము. సో గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. మా బ్రదర్ని అలాగే మా హస్బెండ్ని ఫోటో అయితే తీస్తున్నామండి. సో ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడ పెడితే బాగుంటుందా అని చెప్పి వాల్స్కి అంతా కూడా పెట్టి చూస్తున్నారు. ఇది బెడ్రూమ్ అండి, ఇక్కడ పెట్టి ట్రై చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా బాగుంది, హాల్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే జరిగిందండి ఈరోజు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు ఎలా ఉంది, గిఫ్ట్ ఎలా ఉంది అనేది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే